హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి దాత్రి. నేను మీ శివ సుబ్రహ్మణ్యం. మనం ఇప్పుడు హైటెక్ సిటీలో ఉన్న తేజస్వి టాటా మోటార్స్కి అయితే వచ్చేసినాము. సో మనకు అవైలబుల్లో ఏ మోడల్స్ ఉన్నాయి, వాటి ధరలు, అలాగే వాటి స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం రండి. ఇప్పుడు మనం కర్వ్లో టాప్ అండ్ మోడల్ ఇప్పుడు మన ముందు ఉంది. దీని స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ ఏంటో మనకు శ్రీకాంత్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసరికి కర్వ్ టాప్ అండ్ వెహికల్ అండి. దీని వేరియంట్ పేరు వచ్చేసరికి అకంప్లీసిడ్ ప్లస్ ఏ టాప్ అండ్ డీజిల్ వేరియేషన్ అండి. ఇది మాన్యువల్ వెహికల్. ఫ్రంట్ వచ్చేసరికి మీకు ఇక్కడ కనెక్టింగ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ వస్తాయండి, విత్ టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి. ప్లస్ కింద వచ్చేసరికి ఇక్కడ మీకు టీ లోగో వస్తుంది, విత్ 3D వస్తుంది అండి. దాని కింద వచ్చేసరికి మీకు ఇక్కడ హెచ్డి కెమెరా వస్తుంది, ఫ్రంట్ కెమెరా వస్తుంది, ఫ్రంట్ 2 పార్కింగ్ సెన్సార్స్ వస్తాయండి. ప్లస్ మీకు ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మీకు ఎల్ఈడి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అండి, విత్ ప్రొజెక్టెడ్ ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. ఇవి కూడా కార్నింగ్ ప్రొజెక్షన్తో వర్క్ చేస్తాయి. ఇక్కడ వచ్చేసరికి మీకు సైడ్ ప్రొఫైల్ వచ్చేసరికి 18 ఇంచెస్ టైర్స్ వస్తాయండి, అలాయ్ వీల్స్, విత్ మీకు ఫ్లేవర్ కట్ వస్తుంది. ఇప్పుడు టాప్ అండ్ కున్న మిడ్ వేరియంట్ కి వీల్స్ ఏమైనా చేంజ్ అవుతుందా? వీల్స్ అనేది చేంజ్ అవుతాయండి. బేసిక్ లో వచ్చేసరికి మీకు 16 ఇంచెస్ రిమ్ వీల్స్ వస్తాయి. మిడ్ వెర్షన్ లో మీకు 17 ఇంచ్ అలా వీల్స్ వస్తాయి. డైమండ్ కట్ అలా వీల్స్, ఇది వచ్చేసరికి ఫ్లవర్ కట్ అలా వీల్స్ అండి. ఫ్లవర్ కట్ అలా వీల్స్. ఓకే. మీకు డోర్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ మీకు కర్వ్ అని బ్యాజింగ్ వస్తుందండి. ప్లస్ ఇక్కడ మీకు సైడ్ మిర్రర్ వచ్చేసరికి 360 ఇండికేటర్ కెమెరా వస్తుంది, విత్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ వస్తాయి. ఇక్కడ మీకు సెన్సింగ్ వచ్చేసరికి మీకు పుష్ స్టార్ట్ డోర్ ఓపెన్ వస్తుందండి. డోర్ ఫ్లాష్ హ్యాండిల్స్ వస్తాయి వెహికల్. సో మీరు ఇంటీరియర్స్కి వచ్చేసరికి మీకు ఇక్కడ రేంజ్ రోవర్ వెల్లర్ ఇంటీరియర్స్ వస్తాయండి, మీకు మెరూన్ కలర్లో ఉంటుంది ఇది. సో మీకు ఇక్కడ 4 పవర్ విండోస్ వస్తాయి, సెంట్రల్ లాకింగ్ వస్తుంది. ప్లస్ మీకు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ మిర్రర్స్ వస్తాయండి. ఇక్కడ ఆటో ఫోల్డ్ ఉంటుంది ఫంక్షన్. సీట్ వచ్చేసరికి 6 అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వస్తుందండి. రిక్లైన్ ఆప్షన్ ఉంటుంది, ఇంక్లైన్ ఆప్షన్ ఉంటుంది, హైట్ డౌన్ వస్తుందండి. ఓన్లీ డ్రైవింగ్ సీట్ వచ్చేసరికి మనకు ఎలక్ట్రానిక్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ వస్తుంది. మాన్యువల్గా వచ్చేసరికి కో డ్రైవర్ వస్తుందండి. ఇక్కడ మీకు 4 స్పోక్ స్టీరింగ్ వీల్ విత్ ఇల్యూమినేట్ టీ లోగో వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి మీరు ఇక్కడ. సో లోపలికి వచ్చేసరికి ఇక్కడ మీకు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుందండి, పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది ఇక్కడ. ఇక్కడ 3 మల్టీ మోడ్స్ ఆఫ్ డ్రైవింగ్ వస్తుంది, సిటీ, ఎకో, స్పోర్ట్స్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ వస్తుందండి. వైర్లెస్ ఛార్జర్ వస్తుంది. మీకు ఇక్కడ పెట్టుకోవడానికి, చేయికి పెట్టుకోవడానికి ఆమ్రెస్ట్ వస్తుందండి. మీకు దీంట్లో కూడా స్పేస్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 12.3 ఇంచెస్ టచ్ స్క్రీన్ అండి. ఇక్కడ ఆటో డిమ్ IRVM వస్తుంది. ఇది వచ్చేసరికి పానోరామిక్ సన్ రూఫ్ ఓపెన్ వస్తుందండి. సో ఈ స్లైడ్ వెళ్ళినాక మెల్లిగా సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుందండి. మీరు ఇక్కడ వ్యూ చూడొచ్చు, షేడ్ వస్తుంది. నెక్స్ట్ టచ్ స్క్రీన్ వచ్చేసరికి 12.3 ఇంచెస్ టచ్ స్క్రీన్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ మీకు 10 ఇంచెస్ స్క్రీన్ వస్తుందండి. దీంట్లో మీకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వైర్లెస్ వస్తుంది. ఈవెన్ మీరు మ్యాప్స్ని కూడా టచ్ స్క్రీన్లో చూసుకోవచ్చు, ఆప్షన్ ఉంది. మీకు ఇక్కడ క్లస్టర్ సెట్టింగ్స్ అన్ని ఇక్కడ వస్తుంది. డ్రైవర్ అసిస్టెంట్ ఉంది, TPMS టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వస్తుందని. మీకు FM ఆడియో నోటిఫికేషన్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ వచ్చేసరికి మీకు JBL మోడ్స్ వస్తాయండి. JBL మోడ్స్లో కూడా వచ్చేసరికి మీకు 13 ఆడియో వర్క్స్ ఉంటాయి. కస్టమ్ అని మీకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఆడియో బుక్ వస్తుంది, ఈవెన్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ వస్తుంది. ఇలా మీకు 13 ఉంటాయి దీంట్లో. ఇక్కడ మీకు వచ్చేసరికి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, అమెజాన్ అలెక్సా, AQI మోడ్ వస్తుందండి. మూడ్ లైట్ యామరింగ్ వస్తుంది, ఇమేజ్ వ్యూయర్, JBL మోడ్స్ వస్తాయి. మీకు ఇక్కడ దీంట్లో సెట్టింగ్స్లో మీకు ఇది వచ్చేసరికి లెవెల్ 2 అడాస్ వెహికల్ అండి. మీకు అది చూపిస్తాను అడాస్ ఇది. డ్రైవర్ అసిస్టెంట్గా ఉంటుంది. ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ అండి. ప్లస్ మీకు ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, హై బీమ్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్, రైర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ అని, డోర్ ఓపెన్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, రైర్ కొలిజన్ వార్నింగ్ అని, ఇవన్నీ మీకు అడాస్ సంబంధించినాయండి. లెవెల్ 2 అడాస్, పార్క్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటర్, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయండి. దీంట్లో వచ్చేసరికి మీకు కంప్లీట్గా FITC టచ్ కంట్రోల్ ప్యానల్ వస్తుంది, విత్ మీకు ఎక్స్ప్రెస్ కూలింగ్ ఆప్షన్ వస్తుంది. ఇమీడియట్గా మీకు 2 minutesలో క్యాబిన్ అనేది కూల్ అవుతుందండి. ప్లస్ హిల్ డీసెంట్ కంట్రోల్ వస్తుంది. మీకు ఇక్కడ ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఆప్షన్ వస్తుందండి. ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు టెయిల్ గేట్ అనేది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ మనకి పెద్దవాళ్ళు కూర్చోడానికి ఈవెన్ సీట్ కూడా రిక్లైన్ ఆప్షన్, 2 stage సీట్ రిక్లైన్ ఆప్షన్ ఉంది. మధ్యలో ఇది 2 seats మీరు రిక్లైన్ చేసుకోవచ్చు.
60-40 స్ప్లిట్ చేసుకోవచ్చు, ఈవెన్ రిక్లైన్ చేసుకోవచ్చు. 60 and 40. యా. ఓకే. ప్లస్ ఐసోఫిక్స్ ఉందండి, ప్లస్ మీకు ఈవెన్ కప్ హోల్డర్స్ విత్ ఆమ్రెస్ట్ ఉందండి. ఇక్కడ వచ్చేసరికి మనకి రేర్ ఏసీ ఈవెంట్స్ విత్ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, సి టైప్ ఉంది, ప్లస్ మీకు యూనివర్సల్ కూడా ఉంది. కంప్లీట్ JBL స్పీకర్స్ ఉంటాయండి, దీంట్లో సబ్వూఫర్ కూడా వస్తుంది. 9 టోటల్ ఎన్ని స్పీకర్స్ ఇచ్చారు? 8 స్పీకర్స్, 1 సబ్వూఫర్ వస్తుందండి JBL. ఓకే. సబ్వూఫర్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటుంది మీకు. అది ఇక్కడ ఎలక్ట్రిక్ టైల్ గేట్ వస్తుంది విత్ గెస్చర్ ఫంక్షన్ ఉంటుంది. జస్ట్ మీరు ఇలా టచ్ చేస్తే చాలు ఓపెన్ అయిపోతుంది. బూట్ స్పేస్ ఎంత ఉందండి వెహికల్? ఇది వచ్చేసరికి బూట్ స్పేస్ వచ్చేసరికి 500 లీటర్స్. ఇది సబ్వూఫర్ అండి, మీకు ఈవెన్ స్పేర్ వీల్స్ ఇవన్నీ ఇక్కడ చూపిస్తారు. ఓకే. ఇది సబ్వూఫర్ అండి. ఇక్కడ బూట్ ల్యాంప్ వస్తుందండి. సో మీకు ఇక్కడ ఏదైనా మీట్ అలాంటివి ఏదైనా క్యారీ చేసి ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగ్ కుక్కర్స్ ఉన్నాయి. ప్లస్ అడిషనల్ స్టోరేజ్ వస్తుంది ఇక్కడ దీని లోపల, ఈవెన్ టూల్స్ అవన్నీ పెట్టుకోవడానికి. ట్యాంక్ కెపాసిటీ ఎంత ఇచ్చారు వెహికల్ కి? ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి ఇది 35 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ. 35 లీటర్స్. ఇప్పుడు కంపేర్ టు ఈవీ అండ్ పెట్రోల్ అండ్ డీజిల్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనకు అంటే దాంట్లో ఉన్న దీంట్లో మనకు ఆ పికప్ అనేది అది అంత ఉంటుంది కదా, ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుంది? దీంట్లో టాప్ స్పీడ్ తీసుకుంటే ఈవెన్ ఈవీలో పికప్ ఎక్కువ ఉంటుంది. అంటే ఈవీలో వచ్చేసరికి మోటార్ బ్యాటరీతో రన్ అవుతుంది కాబట్టి మీకు ట్రాన్స్మిషన్స్ ఏమి ఉండవు కాబట్టి మీరు దాంట్లో ఈవీలో మీకు స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో టార్క్ ఎక్కువ కాబట్టి కొంచెం లాగ్ ఉంటుంది. బట్ మీరు కంపేర్ టు డీజిల్ మైలేజ్ ఎంత ఇస్తుంది ఇప్పుడు? ఇది కర్వ్ వచ్చేసరికి మనకి ఆల్రెడీ ప్రూవెన్ ఇంజిన్, ఇది దీంట్లో కొత్త ఇంజిన్ వచ్చింది. డీజిల్ వచ్చేసరికి సీరియల్ ఇంజిన్ ఇది. ఓకే. సో ఇది 1.5 టర్బో అండి. దీంట్లో 3 పెట్రోల్ ఇంజిన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి 1.2 టర్బో ఇంజిన్ ఉంది, 1.2 GDI అని కొత్త ఇంజిన్ వచ్చింది, గ్యాస్లిన్ డైరెక్ట్ ఇంటేక్ అని. నెక్స్ట్ వచ్చేసరికి 1.5 సీరియల్ ఇంజిన్, ఇది క్రయోజెట్ ఇంజిన్, కర్వ్ హైపరియన్ దీని పేరు. ఇది మనకి SUV కూపే అండి. ఓకే. సో ఇప్పుడు మనకు ఫుల్ ట్యాంక్ వచ్చేసి 35 లీటర్స్ అంటున్నారు. యా. ఓకే. మైలేజ్ సిటీ కండిషన్స్ లో వచ్చేసరికి డీజిల్ వెహికల్ వచ్చేసరికి 18 వరకు వస్తుంది అప్రాక్సిమేట్లీ. హైవేస్ లో వచ్చేసరికి 23-24 వరకు వస్తుంది. ఓకే. ఇప్పుడు 35 లీటర్స్ అంటే అరౌండ్ 3500 వరకు ఇది ఫుల్ ట్యాంక్ అయిపోతుంది. అదే మనకి ఈవీ కంపేర్ చేసుకుంటే ఫుల్ చార్జ్ వచ్చేసి ఎట్లా? ఫుల్ చార్జ్ వచ్చేసరికి కంపెనీ క్లెయిమ్ చేసింది 585 కిలోమీటర్స్. సో అరౌండ్ మీకు కస్టమర్కి వచ్చేసరికి 480 to 500 మధ్యలో వస్తుంది అది. ఓకే. ఫుల్ చార్జ్. ఓకే. అదే ఓకే. దాని ప్రైసింగ్ ఎలా ఉంది అంటే లైక్ చార్జెస్ మనకు? సో ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టుకుంటే 700 రూపీస్ అవుతుంది ఫుల్ చార్జ్. 700 రూపీస్ అవుతుంది. 700 రూపీస్ లో అరౌండ్ మనం ఒక రఫ్లీగా ఒక 450 అరౌండ్ 450 కిలోమీటర్స్. అరౌండ్ 450 కిలోమీటర్స్. ఓకే. సో ఇప్పుడు మనకు మీరు టాటా కర్వ్ తీసుకోవాలి అనుకుంటే మనకు హైటెక్ సిటీలో ఉన్న తేజస్వి మోటార్స్కి అయితే వచ్చేసి మీరు కూడా వెహికల్ని చూడండి. సో ఇప్పుడు మనకు టెస్ట్ డ్రైవ్కి అయితే 2 వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. మాన్యువల్లో ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ డెలివరీ కూడా స్టార్ట్ చేసేసారు. మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మన హైటెక్ సిటీలో ఉన్న తేజస్వి మోటార్స్కి అయితే విజిట్ చేసేయండి. థ్యాంక్ యూ.